దేవదేవుని యొక్క మాటలను, ప్రస్తుతం జరుగుచున్న పరిస్థితులను బైబిల్ గ్రంథములో ఇమర్చబడి ఉన్న ఆ నిగూఢమైన అర్థములతో కలిగిన ఆ యొక్క దైవ జ్ఞానమును, దేవుడు విసిదపరిచిన దానిని, జరిగిన దానిని, జరగబోవు దానిని మనము జ్ఞానముగా వెతికి దేవుడు చెప్పిన ప్రతి మాటలో ఉన్న విధిని మనము అర్థం చేసుకొని ఏ రీతిగా దానికి సమమైన రీతిగా స్పందన పొంది దేశములను, రాష్ట్రములను, ప్రజలను కట్టుకొనవలసి ఉన్నదో ఆ రీతిగా కట్టుకొని జరిగే ప్రతి పరిస్థితి మీద సంపూర్ణ అవగాహన కలిగి దేవుని కృపచేత వాటన్నింటినీ ఛేదించగలిగి జ్ఞానముతో దేవుని యొక్క నీతి రాజ్యమును వెతకవలసిన వారమై ఉన్నాము. దేవుని రాజ్యములో ఆకలి దప్పులు లేవు, చావు పరుటుకలు లేవు, మరణములు లేవు. ఇవన్నీ కూడా మనము ఎంతగానో అర్థం చేసుకొనుచు గ్రంథము యొక్క సారమును, గ్రంథము యొక్క నీతిని, గ్రంథము యొక్క పరిస్థితులన్నింటినీ, ఇమర్చబడిన వాటిని మనము అర్థం చేసుకొని ప్రతి పరిస్థితికి తగిన విధముగా స్పందన కలిగి పనిచేస్తూ మన జ్ఞానము వెలిగించబడి దేవుని వెతికి దేవుని నీతి రాజ్యము కోసం ఆధారపడవలసిన వారమై ఉన్నాము. దేవుని బిడ్డలముగా, దేవుని ప్రజలుగా, దేవుని యొక్క ఉన్నతమైన నీతి రాజ్యములో వారసత్వము పొందు వారసులుగా ఈ లోకములో దేవుడిచ్చిన ప్రతి తలాంతులను వృద్ధి పొందించవలసిన వారమై ఉన్నాము. యేసుక్రీస్తు నామమున అందరికీ వందనములు. ఉదయకాలపు ధ్యాన ప్రార్థన. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడా, త్రియేక దేవ, గనుడా, స్తోత్రార్హుడా, పూజార్హుడా, నమ్మకమైన వాడా, శ్రేష్ఠుడా, ఉన్నతుడా, ప్రధానమైన నా గొప్ప దేవ, ప్రధాన యాజకుడవైన వాడా, అనాది కాలములో నా తండ్రి, నా గొప్ప శిల్పివై ఉన్నవాడా, మానవ జాతిని, మానవ నరులను, సమస్త సృష్టిని నా తండ్రి కలుగ చేసిన వాడా, ఆకాశ మహాకాశములను, భూమి ఆకాశములను నా తండ్రి మీరు కలుగ చేసిన వాడా, మీ నామమునకే వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి నీ సన్నిధి క్రమంలోనికి ఆహ్వానించినందుకు, నీ సన్నిధిని చేయుటకు నా తండ్రి, నీతో మాట్లాడుటకు నా ప్రభా నీ కృప చూపించినందుకు నీకే స్తోత్రము రాజా, స్తోత్రము, స్తోత్రము తండ్రి. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవా, ఏక మనస్సును కలిగిన వాడా, ఏక తాత్పర్యము, ఏక భావమును కలిగిన వాడా, నీ భావములను, నీ తాత్పర్యములను, నీ తత్వమును నా తండ్రి మీరు మాకు బోధించండి, నేర్పించండి, నీ కృపచే నడిపించండి. ఈ లోకములో నా తండ్రి జరుగుచున్న పరిస్థితులకు నా తండ్రి తగిన స్పందన నా ప్రభ ఎవరు ఏ రీతిగా ప్రేరేపించబడి నా తండ్రి నీ జనులైన వారు కాపాడబడవలసి ఉన్నదో ఆ రీతిగా కాపాడబడుటకు నా తండ్రి నీ కృప చూపించండి. సమస్యలలో, శోధనలో, వేదనలో, రోదనలో నా తండ్రి పోరాడి జయించుటకు నా తండ్రి నీ కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము దేవా, నీ జయ జీవితమును కలుగ చేయండి. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. నేడు నా కృప ప్రపంచవ్యాప్తంగా జరుగుచున్న క్రైసిస్, కరువులు నా తండ్రి నా కృప అయా ఎక్కడెక్కడ ఏ రీతిగా పరిస్థితులు నా తండ్రి నా కృప దరిచేరి ఉన్నవో, ఎక్కడెక్కడ జనులు ఏ విధంగా ఇబ్బందులు పడుచున్నారో వాటి బారిన పడి నా తండ్రి అమాయకులైన జనులు కూడా వేధించబడి, పీడించబడి, కరువు కాటకములతో నా తండ్రి ఎంతగా నా ప్రభ అలమటిస్తున్నారో, పరిస్థితులు ఏమిటో నా తండ్రి ఏది నా తండ్రి వృధాగా పోకుండా అంతయు సక్రమముగా నిలువ చేయబడి నా తండ్రి
కరువు నుంచి నా ప్రభా నీ జనులు విడిపించబడినట్లుగా నా తండ్రి నీ కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము దేవా. నీ సేవలు అందించండి. మీరు ఏర్పాటు చేసిన నా తండ్రి నీ విధి విధానములలో నా ప్రభా ప్రతి ఒక్కరూ నా తండ్రి నీ సంబంధులుగా నీ ప్రతినిధులుగా వ్యవహరించుటకు నా తండ్రి నీ కృప చూపించండి. హృదయ కాఠిన్యములను తొలగించండి. హృదయములను వెలిగించండి. హృదయ పరిపక్వత నా తండ్రి హృదయ ఉల్లాసమును నా తండ్రి మీరు మాకు అనుగ్రహించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా. స్తోత్రము దేవా. స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమమయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా సహాయం చేయండి. సహాయం చేయండి. నీ మీద నిగ్రహించండి దేవా. నీ కృపనివ్వండి దేవా. నీ పరిపూర్ణతనివ్వండి. నీ పరిశుద్ధతనివ్వండి దేవా. నీ కృప చేయి నడిపించండి దేవా. విభాగించబడిన నా తండ్రి దేశములన్నింటిలో నా ప్రభా నీ కృప మెండుగా నిలిచినట్లుగా నీ పాలన జరుగునట్లుగా నా తండ్రి నీ జనులందరికీ సమృద్ధి మేలు కలిగినట్లుగా నీ దీవెన కల్పించండి. అయా నీకే స్తోత్రము దేవా. జనులందరికీ నా తండ్రి జ్ఞానమునివ్వండి దేవా. వ్యతిరేకతను కొట్టివేయండి దేవా. నీకే స్తోత్రము దేవా. నీ న్యాయబద్ధమైన నా తండ్రి నీ పరిపాలనకు నా తండ్రి ప్రతి ఒక్కరూ మనస్కరించినట్లుగా వారి మనస్సాక్షి వారితో మాట్లాడునట్లుగా నా తండ్రి నీ కృప చూపించండి. వ్యతిరిక్తమైన మనసును నా తండ్రి నా ప్రభా మీరు కొట్టివేయండి దేవా. హృదయ స్పందననివ్వండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. పరిస్థితులను చక్కదిద్దండి దేవా. అయా నా తండ్రి నా ప్రభ జరుగుచున్న ప్రతి పరిస్థితి నా తండ్రిని స్వాధీనమునకు తీసుకొని నా తండ్రి కరువు కాటకములు నా తండ్రి నా ప్రభ ఎలాంటి విపత్కర పరిస్థితులు ఉపద్రవములు నా తండ్రి ఏ విధముగానూ సంభవించకుండా అదంతయు కూడా నా తండ్రి ఏ రీతిగా నా తండ్రి సరిచేయబడవలసి ఉన్నదో ఎవరు ఏ రీతిగా నీ క్రమములో నా తండ్రి పరిస్థితిని ఎదుర్కొనవలసి ఉన్నదో ఆ రీతిగా ఎదుర్కొనుటకు నా తండ్రి నీ కృపనివ్వమని వేడుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమమయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. హృదయములను ప్రేరేపించండి దేవా. హృదయాంతరంగములలో నా తండ్రి నీ చోటునివ్వండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా. పరిపూర్ణమైన నా తండ్రి నీ కృప నా గొప్ప పరిపూర్ణమైన నీ దీవెన నా తండ్రి ప్రతి ఒక్కరికి అందించండి దేవా. నిస్వార్థమైన నా తండ్రి అయా నా తండ్రి నా ప్రభ స్వార్థపరు నా తండ్రి నా ప్రభ అయా నా తండ్రి నాయన స్వార్థం ఏది లేకుండా నా తండ్రి ప్రతి ఒక్కరు నిస్వార్థముగా నా తండ్రి నీతిగా వ్యవహరించినట్లుగా నీ యందు నా తండ్రి నా ప్రభ ప్రేమను పొంది నా తండ్రి నీ ప్రేమను నా తండ్రి అనేక జనులకు పంచువారిగా అనేక మందిగా నా తండ్రి ప్రతి ఒక్కరూ రూపొందుటకు నా తండ్రి నీ కృప చూపించండి. నీకే స్తోత్రము దేవా. స్తోత్రము 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 తండ్రి. మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు 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 చెల్లించుకొనిచున్నాను దేవా. ఆది అంతము లేనివాడా అధ్యక్షత వహించిన వాడా అధ్యక్షుడై ఉన్నవాడా నా రాజువి నా గనుడివి నా శ్రేష్ఠుడివి మహారాజువైన నా గొప్ప దేవా నీకే స్తోత్రము దేవా. మహాచక్రవర్తి నీకే స్తోత్రము దేవా. ఈ యొక్క నా తండ్రి భూమండలమును నా ప్రభ ఏ రీతిగా నా తండ్రి సరిచేయవలసి ఉన్నదో ఏ రీతిగా నా తండ్రి నీ క్రమము జరగవలసి ఉన్నదో జనులందరూ ఏ రీతిగా నీలో చేర్చబడవలసి ఉన్నదో ఆ రీతిగా చేర్చబడుటకు నా తండ్రి నీ కృప చూపించండి. ఇంకా ఎందరెందరికి నా తండ్రి నీ రక్షణ భాగ్యము లోపించి ఉన్నదో ఇంకా ఎందరూ నీ సన్నిధికి దూరముగా ఉన్నారు. ఇంకా నీలో ఆకర్షించబడలేక ఎందరెందరూ నా తండ్రి నీకు విముఖముగా నా తండ్రి నీలోని వారిగా కాకుండా వేరే బ్రతుకుచున్నారో వారందరినీ నా తండ్రి మీరు సరిచేసి నా తండ్రి పట్టి రక్షించండి దేవా. నీ సన్నిధికి నడిపించండి. నీ కృపనివ్వండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా. స్తోత్రము దేవా. నీ ఆత్మను కుమ్మరించండి దేవా. అభిషిక్తులను చేయండి దేవా. ఆత్మానుసారముగా నీలో ప్రభులునట్లుగా నా తండ్రి పరిస్థితుల విషయంలో నా తండ్రి నా ప్రభ నా తండ్రి ఆలోచనల విషయంలో నా తండ్రి సంకల్పముల విషయంలో నా తండ్రి నీ ధోరణి కలిగి నా ప్రభ నీ ద్వారా ప్రేరేపించబడి నా తండ్రి సమస్తాన్ని నా తండ్రి సరి అయిన పద్ధతిలో నా ప్రభ సరిచేయుటకు నా తండ్రి నీ కృపనివ్వమని నీ దీవెన కల్పించమని నీ సహాయమును నీ దేవదూతల సహాయమును ఎల్లవేళలా మీరు తోడుగా ఉంచమని పరిశుద్ధాత్మ సహవాసము ఎల్లవేళలా మేము చేయనట్లుగా పరిశుద్ధాత్మతో మేము బ్రతుకున్నట్లుగా నా తండ్రి మా కుటుంబములను మా జీవితాలను మా గృహ
మార్గములను మీరు వెలిగించండి దేవా. నీకే స్తోత్రము దేవా. గృహ నిర్వాహక అధికారిగా నా తండ్రి మీరు చేయుచున్న నా ప్రభా ప్రతి ఒక్క నా తండ్రి విషయమును నా తండ్రి విశదపరిచి నా తండ్రి సంఘములు నా తండ్రి నీ జనులు నా తండ్రి విశ్వాసులు నీ శిష్యులుగా నా తండ్రి మారు క్రమంలో నా ప్రభా అంతయు సక్రమంగా అర్థం చేసుకునగలిగిన తండ్రి హృదయాలోచనతో నా తండ్రి హృదయ వివేకముతో నా తండ్రి ఉల్లాసముతో నా తండ్రి నీలో పాటు పొందుటకు పాలు పొందుటకు నా తండ్రి నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా. స్తోత్రము దేవా. నిరంతరమైన నీ కాపుదల నా తండ్రి ఎన్నటికి ఎవరికి నీ లోపము లేకుండా మీరు ఇవ్వమని ఎవరిని నా తండ్రి ఎక్కడ కూడా ఏ రీతిగా కూడా నా తండ్రి కనుమరుగై ఉంచక నా తండ్రి నా ప్రభ నా తండ్రి రక్షించమని కాపాడమని ఆయా ప్రతి పరిస్థితికి నా తండ్రి నీ సమాధానము నా తండ్రి నీ మేలు కల్పించమని పరిస్థితులన్నిటినీ అవగాహన చేసుకొనగలిగిన జ్ఞాన వివేచన నా తండ్రి మీరు అందించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా. ఆహార ధాన్యముల విషయంలో నా తండ్రి ప్రస్తుతం నా ప్రభ చేసుకోవలసిన జాగ్రత్తల విషయంలో నా తండ్రి ఆయా ఎవరెవరు నా తండ్రి ఏ రీతిగా ప్రేరేపించబడి నా తండ్రి జనులందరూ కాపాడబడవలసి ఉన్నదో కరువులను నా తండ్రి మీరు నియంత్రించండి దేవా. అట్టి సమయంలో కూడా నా తండ్రి ఎలాంటి అపాయము లేకుండా ప్రతి ఒక్కరూ కాపాడబడినట్లుగా నా తండ్రి నీ దీవెన కల్పించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీటి కొరతను నా తండ్రి నా ప్రభా నాయన ఆహార ధాన్యముల కొరతను నా తండ్రి నా ప్రభా గ్యాస్ పెట్రోల్ కొరతలను నా తండ్రి అయా ప్రస్తుతం నా తండ్రి ఇంకా ఎక్కడెక్కడ నా తండ్రి నా ప్రభా ఇంటర్నేషనల్ గా అయా నా తండ్రి మార్కెట్లన్నీ స్తంభించిపోయి నా తండ్రి జనులందరూ ఇబ్బందులకు గురి అవుతున్నారు. అదంతయు మీరు సరిచేయండి దేవా. నేడు జరుగుతున్న వారు యుద్ధము పోరు అయా నా తండ్రి నా ప్రభ ఇరాన్ ఇజ్రాయేల్ దేశముల మధ్యలో నా తండ్రి అమెరికన్ దేశముల మధ్యలో నా ప్రభ జరుగుచున్న వివాదమును నా తండ్రి పోరును నా ప్రభ యుద్ధమును నా తండ్రి మీరు నియంత్రించండి. యుద్ధ వాతావరణమును నా తండ్రి మీరు లేకుండా చేయండి దేవా. పరిస్థితులను చక్కదిద్దండి దేవా. ఎవరు నా తండ్రి ఏ రీతిగా నా తండ్రి శాంతియుతంగా పరిస్థితులను నా తండ్రి అనుకూలపరచవలసి ఉన్నదో నా తండ్రి ఎవరి మీద నీ ఆత్మాభిషేకమును ఉంచి ఉన్నారో ఎవరిని స్పందింప చేసి నా తండ్రి నీ నివారణలో నా ప్రభా నీ మార్గమును నిలిపించి నా తండ్రి నీ జనులందరినీ కాపాడుట నా తండ్రి నీ ఇష్టము నీ వశమున ఉన్నదో అదంతయు కూడా మీరు జరిగించండి. అంతయు మీదే కదా మీరే కదా దేవా. నీకే స్తోత్రం దేవా. నీవు లేకుండా ఏది కలగలేదు ఏది జరగలేదు నా తండ్రి ఏది జరగబోదు నా తండ్రి. నీ యొక్క అధ్యక్షత నాకు కావాలి మాకు కావాలి. దేశములు రాష్ట్రములు ప్రపంచములు కాపాడబడాలి దేవా. నీకే స్తోత్రము దేవా. ఆత్మల భారముతో నా తండ్రి ప్రార్థించగలిగిన ప్రార్థనా పరులను ప్రార్థనా వీరులను ప్రార్థనా యోధులను నా తండ్రి మీరు లేవనెత్తండి దేవా. ప్రార్థనా బృందాలను లేవనెత్తండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా. స్తోత్రము దేవా. స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా. ఎన్ని పరిస్థితులు ఏ రీతిగా చెలరేగిపోయినను నా తండ్రి నీవు లేకుండా ఏ మాత్రము ఏదిని కూడా నా తండ్రి జరగనేరదు నా తండ్రి. జయించనేరము నా తండ్రి. నీవు కావాలి నా తండ్రి. నీ శాంతి కావాలి నా దేవా. నీ శాంతి సందేశము కావాలి నా దేవా. నీ శాంతి మార్గము కావాలి. నీ శాంతి రాజ్యము కావాలి. నీ నీతి రాజ్యము కావాలి నా దేవా. నా తండ్రి క్రైస్తవ్యము మతము కాదు మార్గమని నా తండ్రి ప్రతి ఒక్కరూ తెలుసుకున్నట్లుగా నా దేవా నీ కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా. స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు తండ్రి. వందనములు 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 దేవా. విజ్ఞాపన చేయడము ప్రార్థన చేయడము వినా తండ్రి నా ప్రభ అయా నాయన యాచించటము కృతజ్ఞతాస్థుతులు చేయడము నా తండ్రి నీలో నేర్పించండి దేవా. ఆత్మ పరిపక్వతనివ్వండి దేవా. ఆత్మలో న్యూనతాభావమును కలిగించండి దేవా. మీరు సంధించండి దేవా. మీరే సరిచేయండి దేవా. అయా నా తండ్రి సమమైన రీతిలో ప్రతి ఒక్కరిని నా తండ్రి నా సమగ్రమైన నీ నీతితో నా తండ్రి మీరే వర్ధిల్లునట్లుగా నా తండ్రి నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా. దుష్టుడిని దూరము చేయండి దేవా. దురాత్మలను బంధించండి దేవా. చీకటి శక్తులను బంధించండి. అంధకార శక్తులను బంధించండి.
పాపమును, శాపమును, కీడులన్నింటినీ నా తండ్రి మీరు తొలగించండి దేవా. నీకే స్తోత్రము దేవా. పాతాళలోక శక్తుల ప్రభావము నా తండ్రి ఎంత మాత్రమును మా మీద పనిచేయకుండా నా తండ్రి నిరంతరము నా ప్రభా నీ కాపుదలను అనుభవించినట్లుగా నా తండ్రి నీ చే నడిపించబడినట్లుగా నీ కృపకు పాత్రులగునట్లుగా యోగ్యమైన స్థితిలో నా తండ్రి నీలో కట్టబడిన వారెముగా నా తండ్రి నిలువెల్లా నా తండ్రి నా ప్రభా నీ జీవితాన్ని నా తండ్రి మేము పొందునట్లుగా నా ప్రభా నీవేర్పాటు చేసిన నీ క్రమాన్ని అనుసరించినట్లుగా మా హృదయ ఆలోచన నా తండ్రి మీరు సరిచేయండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. నైజీరియన్లకు నీ భద్రత నా తండ్రి, మణిపూర్లో జరిగిన దుర్ఘటనకు నీ సమాధానము, బంగ్లాదేశ్లో జరిగిన ఉపద్రవమైన నా తండ్రి భయంకరమైన పరిస్థితికి నా తండ్రి నీ స్పందన ఏమిటి నా తండ్రి, అదంతయు కూడా నా తండ్రి ఏ రీతిగా నా తండ్రి నా ప్రభ సరి చేయిస్తున్నారు, సరి చేయబోచున్నారు నా తండ్రి, సరిచేసి ఉన్నారు నా తండ్రి. నాయన కార్యములను విసిదపరిచి నా తండ్రి నీ జనులందరికీ నా తండ్రి నీ యందు భయభక్తులు, విశ్వాసము, నమ్మకమును మీరు కలిగించండి దేవా. మార్గములోనికి నడిపించండి దేవా. త్రోవలు సరిహద్దులు విశాలపరచండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. మీ నామమునకే వందనములు నా తండ్రి. ఎన్నో హత్య కేసులు నా తండ్రి ఎలాంటి ఆధారములు లేకుండా నా తండ్రి మూసివేయబడుతున్నవి నా తండ్రి. ప్రముఖముగా నా తండ్రి నా ఆయుష హత్య కేసు నా తండ్రి సమాధానం ఏమిటి, క్లోజ్ చేయబడినది నా తండ్రి. అదంతయు కూడా నా తండ్రి మీరే నా తండ్రి నా ప్రభ వీక్షించి నా తండ్రి నీ కనుసనల్లో నుంచి మాత్రం ఎవరు నా తండ్రి తప్పించుకోలేరు నా తండ్రి. నీకే వందనములు దేవా. నీ పరిష్కారం ఏమిటి, నీ సమాధానం ఏమిటి, నీ అవకాశము, నీ వీలు వాలు ఏమిటి నా తండ్రి సమస్తాన్ని సమస్త రీతులుగా నా తండ్రి అనుకూల పరిస్థితులన్నిటినీ సరిచేయమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. నీకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా. అయా నా తండ్రి రాజులైన నా తండ్రి అధికారులను నా ప్రభా నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి దేవా. అయా నా తండ్రి మీ నామమునకే వందనములు. వారి నాయకత్వము నా తండ్రి క్రమమైన పద్ధతిలో నీ ద్వారా నా తండ్రి జరుగునట్లుగా ప్రపంచములు, దేశములు, రాష్ట్రములు కాపాడబడినట్లుగా మీరు ఏర్పాటు చేసిన నీ క్రమములో నా తండ్రి ఎవరు ఏ రీతిగా నా తండ్రి నీ కార్యములలో నీ పనిలో పాలు పంపులు పొంది నా తండ్రి సమస్త జనులను నా తండ్రి కాపాడవలసి ఉన్నదో, నీ సమగ్రమైన నీతితో నా తండ్రి వ్యవహరించవలసి ఉన్నదో వారందరికీ నా తండ్రి నీ మార్గమును తెలియచెప్పి అయా నా తండ్రి సరిహద్దులు విశాలపరచమని, నీ నెమ్మదినివ్వమని, నీ ఆత్మ వారి మీద కుమ్మరించమని, అభిషిక్తులుగా నా తండ్రి పరిపూర్ణమైన స్థితిలో నా తండ్రి అయా తట్టుకొనుటకు, తాళుకొనుటకు, నిలుచుటకు నా తండ్రి నీ కృప చూపించి నా తండ్రి నీ జీవాత్మ సహాయమును నా తండ్రి వారికి అందించి నా ప్రభ నీ జీవమును వారిలో ధారపోసి నా తండ్రి నీ ఆలోచనలు, నీ ప్రణాళికలు, నీ ఉద్దేశములు వారికి తెలియచెప్పి నా తండ్రి ప్రస్తుతం నా తండ్రి అయా నా తండ్రి అధ్యక్షులుగా ఉన్న నా తండ్రి నా ప్రభా నాయన భారత్ అధ్యక్షులు నా తండ్రి ప్రధాని మోదీ గారు నా ప్రభా అరా నా తండ్రి నా ప్రభా నాయన ఇజ్రాయెల్ అధ్యక్షుడు నా తండ్రి నెతన్యాహు గారు అయా నా తండ్రి నా ప్రభా నాయన నా తండ్రి అమెరికన్ అధ్యక్షుడు నా తండ్రి డొనాల్డ్ ట్రంప్ గారు నా తండ్రి అయా నా తండ్రి వారు చేయిచున్న నా తండ్రి నా ప్రభా అయా నా తండ్రి ప్రపంచాన్ని కాపాడటం కోసం నా తండ్రి వారు చేయిచున్న విధి నిర్వహణ నా తండ్రి అయా నా ప్రభా నా తండ్రి ఏ రీతిగా ఉన్నదో నా తండ్రి మీకు తెలుసు నా ప్రభా. అదంతయు నా తండ్రి మీరు సమగ్రముగా చేసి నా తండ్రి వారిని నిలవబెట్టి నా తండ్రి నీ జనులందరూ కూడా నా తండ్రి వారికి ఏకీభవించి వారితో కలిసి పనిచేయనట్లుగా ఆయా ప్రపంచము కాపాడబడినట్లుగా ప్రపంచ దేశములు వర్ధిల్లునట్లుగా నా తండ్రి నీ కృపనివ్వండి దేవా. ప్రతి పరిస్థితిని సరిచేయండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. మీ నామమునకే వందనములు. అనేక తరములకు నా తండ్రి జనులందరూ ఆశీర్వదించబడినట్లుగా వారి నాయకత్వమును, అధికారమును బట్టి నా తండ్రి వారు నా తండ్రి నీ యొక్క బిడలుగా, నీ నీతి రాజ్య బిడలుగా, వారసులుగా నీలో ప్రబలునట్లుగా పరిస్థితులన్నిటినీ అనుకూలపరచునట్లుగా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా. సహకారులైన వారికి నా తండ్రి అయా నా ప్రభ నాయన మంచి హృదయ ఉల్లాసమును, హృదయ ఆనందమును ఇచ్చి నా తండ్రి సమగ్రమైన నా తండ్రి నీ నీతితో నా ప్రభ సమస్తము వ్యవహరించినట్లుగా నా తండ్రి నీ కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము దేవా. నీ నాయకత్వమును అనుగ్రహించండి అయా నా తండ్రి వీరందరి మీద నా తండ్రి నీ ఆత్మను కుమ్మరించి నా తండ్రి వారి నాయకత్వము నా తండ్రి వర్ధిల్లునట్లుగా వారి పక్షముగా మీరే నా తండ్రి సమస్త చర్యలను, సమస్త నా తండ్రి విషయములను నా తండ్రి విసిదపరిచి నా తండ్రి సమస్తమైన నా తండ్రి పరిస్థితులను అనుకూలపరిచి నా తండ్రి యుద్ధ వాతావరణంను నియంత్రించి నా తండ్రి యుద్ధము చేయువాడు
యెహోవా దేవుడు యుద్ధ వీరుడు యెహోవా దేవా నీవే కాబట్టి నా తండ్రి వాటన్నింటి విషయంలో నా తండ్రి ఎలాంటి సమగ్రమైన నా తండ్రి వ్యవహార శైలి జరగవలసి ఉన్నదో ఆ రీతిగా మీరే జరిగించి అనుకూలపరచమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు వందనములు దేవా. నీ పరిశుద్ధాత్మను అనుగ్రహించండి దేవా. పరిస్థితులను సరిచేయండి దేవా. ఆత్మవశులుగా నీ ఆత్మచే బంధించబడిన తండ్రి నీ స్వాధీనములో నా తండ్రి నా ప్రభా నీ చిత్తాన్ని ప్రేమించి నా తండ్రి నీ వారిగా వెలుగొందుటకు నా తండ్రి మమ్మలందరినీ నా తండ్రి మీరు పేరు పేరు వరుసను సందర్శించి మాతో మాటలాడి నీ మార్గములో కట్టమని నీ మార్గములో నడిపించమని వేసే ప్రతి అడుగు మాటలాడు ప్రతి మాట నా తండ్రి చేయు ప్రతి కార్యము నా తండ్రి నీదై ఉండినట్లుగా నా ప్రభా నీలో వర్ధిల్లునట్లుగా నా తండ్రి నీ జనులుగా నా తండ్రి మేము వెలుగొందునట్లుగా నా తండ్రి నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా, స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. సక్రమమైన పరిపాలన నా తండ్రి మీరు అందించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. మరి నీ నామ ఘనతను నా తండ్రి అయా నా తండ్రి ప్రచురించుటకు నిన్ను నా తండ్రి కలిగి నా తండ్రి నిన్ను నా తండ్రి నీ నీతి రాజ్యమును వ్యాపించుటకు నీలో పనిచేయుటకు నీ జనులుగా వెలుగొందిన వారిని నా తండ్రి మీరు ఉద్దేశించిన వారిని మీరు పేరు పెట్టి పిలిచిన వారిని మీరు అభిషేకించిన వారిని నా తండ్రి నీ కృపలో లేవనెత్తండి దేవా. అనేక రీతులుగా నీ యొక్క నీతి రాజ్య వ్యాపన నీ బోధన నీ పాలన జరుగునట్లుగా నా తండ్రి నీ యొక్క నా తండ్రి నా కృప నా తండ్రి నాయన జ్ఞానమును నా తండ్రి పంచిపెట్టుటకు నా తండ్రి నీ యొక్క బోధని ఇచ్చుటకు నా తండ్రి నీ ద్వారా నడిపించబడుటకు నా తండ్రి నీ జనులుగా నా తండ్రి నీ దైవదాసులుగా దైవదాసురాండ్రులుగా సువార్థికులుగా సంఘ కాపరులుగా బోధకులుగా సేవకులుగా పరిచారకులుగా పాటలు పాడువారిగా ప్రవక్తలుగా వాడబడుటకు నా తండ్రి అయా గాన ప్రతిగానములు చేయువారిగా వాయిద్యములు వాయించేవారిగా తంతినాదములు చేయువారిగా ప్రార్థనా పరులుగా ప్రార్థనా యోధులుగా ప్రార్థనా వీరులుగా ప్రార్థనా బృందాలుగా నా తండ్రి ఎందరెందరిని నా తండ్రి మీరు ఉద్దేశించినారో ఎందరెందరి మీద నీ ఆత్మాభిషేకమును ఉంచి నా తండ్రి నీ కార్యము జరిగించుకొనుచుటకు నా తండ్రి మీరు ఇష్టపడుచున్నారో నీ నీతి రాజ్య వ్యాపన చేయుచున్నారో నీ నీతి రాజ్య పరిపాలన అనుగ్రహించుటకు నా తండ్రి మీరు ఏర్పాటు చేసుకున్న నా తండ్రి ఈ ప్రియబిడలైన వారందరినీ మీరు అనుకూలపరిచి నా తండ్రి ఏ స్థితిలో ఉన్నా కూడా నా తండ్రి అన్ని స్థితులు నా ప్రభా నీ ద్వారా నా తండ్రి జరిగినవే కాబట్టి వారి వారి స్థితులను బట్టి నా తండ్రి నీ యొక్క నా తండ్రి నా ప్రభా నాయన సేవకై నా తండ్రి వేగిరపడినట్లుగా నీ ప్రతినిధులుగా నీ యొక్క బిడలుగా నీ జనులుగా వ్యవహరించినట్లుగా నా తండ్రి నీ కృప చూపించండి. పేదరికమును దారిద్ర్యమును కొట్టివేయండి. సోమరితరమును నా తండ్రి మీరు నాశనము చేసి నా తండ్రి నీ బిడ్డలైన వారందరిలో నా తండ్రి నీ జీవమును నీ ఆత్మను నీ మేలును దారపోసి నా తండ్రి నీ కార్యములలో నా తండ్రి కుటుంబ విషయములలో నా తండ్రి అయా నా తండ్రి నాయన సమాజ విషయములలో నా తండ్రి పాటుపడు వారిగా నా తండ్రి తమదైన కృషి చేయనట్లుగా జనులందరూ నా తండ్రి నీ బిడలుగా వెలుగొందునట్లుగా నా తండ్రి నీ కృపనివ్వమని వేడుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు 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 చెల్లించుకొనుచున్నాను దేవా. అయా సహాయము చేయండి దేవా, సహాయము చేయండి. నీ మేలు అనుగ్రహించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు దేవా. నీ యొక్క నూతన సేవకై నా తండ్రి ఇంకా ఎందరెందరిని నా ప్రభా మీరు ఏర్పాటు చేసుకుని ఉన్నారు, ఎందరెందరూ నా తండ్రి నీ పరిచర్యకు రావాల్సి ఉన్నదో, ఏ రీతిగా నా తండ్రి నీలో వరదిల్లవలసి ఉన్నదో, నీ పని పూనుకొనవలసి ఉన్నదో వారందరూ నా తండ్రి ఏర్పాటు చేయబడి నా తండ్రి ప్రేరేపించబడి నా తండ్రి వేగిరమై నీ పనిలో నా తండ్రి పాలు పంపులు పొంది నా తండ్రి విస్తరించుటకు నా తండ్రి బూది గంతముల వరకు నీ సువార్త వెళ్ళుటకు అనేక మంది లేవనెత్తబడుటకు నా తండ్రి నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు దేవా. ప్రాధేయపడటము నా తండ్రి నా ప్రభ అయా నా తండ్రి ప్రార్థించటము నా తండ్రి నా ప్రభ నీలో వివేకముగా వికాసముగా నా తండ్రి పనిచేయటము నా తండ్రి ప్రతి ఒక్కరికి నా
తండ్రి. నీ కృప చూపించండి దేవా. నీ జనులను కాపాడండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. పరిశుద్ధుడా నీ నామమునకే వందనములు దేవా. ఆత్మనివ్వండి దేవా. ఆత్మవశులను చేయండి దేవా. నా తండ్రి నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా. మీ నామమునకే వందనములు వందనములు వందనములు. స్తుతులు స్తోత్రములు 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 చెల్లించుకొనుచున్నాను దేవా. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు తండ్రి. వందనములు దేవా. శుద్ధ హృదయమునివ్వండి దేవా. పరిశుద్ధతనివ్వండి దేవా. పరిపూర్ణతనివ్వండి దేవా. పరిశీలన చేయండి దేవా. అయా నా తండ్రి అనుగ్రహించండి. కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము దేవా. భూదిగంతముల వరకు నా తండ్రి నీ పరిచర్యను విస్తరింప చేయండి దేవా. ఎక్కడెక్కడికి నా తండ్రి ఇంకా నీ పరిచర్య వెళ్ళవలసి ఉన్నదో ఎలాంటి కుగ్రామములు మారుమాన ప్రాంతములు సహితము కూడా నా తండ్రి ఏది వదలబడకుండా నాయన సమస్త జనులు నా తండ్రి నిన్ను వీక్షించున్నట్లుగా నా తండ్రి నీ కృపకు పాత్రులగునట్లుగా నీలో వసించున్నట్లుగా నా తండ్రి నీ జనులుగా వెలుగొందునట్లుగా నా తండ్రి సమస్త జనులను నాకు శిష్యులుగా చేయడని మీరు సెలవిచ్చిన రీతిగా నా తండ్రి నీ శిష్యరికమునకు నా తండ్రి ప్రతి ఒక్కరు ప్రేరేపించబడి నా తండ్రి నీ శిష్యులైన తండ్రి నీ కార్యములలో నా తండ్రి నా పాలు పంపులు పొందినట్లుగా నా తండ్రి నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు 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 చెల్లించుకొనుచున్నాను దేవా. పరిస్థితులన్నిటినీ సరిచేయండి దేవా. నీకే స్తోత్రము దేవా. అవగాహన చేయండి దేవా. ఆలోచన చెప్పండి దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా సహాయం చేయండి దేవా. సహాయం చేయండి. నీ మేలు అనుగ్రహించండి దేవా. స్తోత్రార్హుడా మీ నామమునకే వందనములు దేవా. పూజార్హుడా మీ నామమునకే వందనములు. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు దేవా. నీకే స్తోత్రము తండ్రి. మెడికల్ డిపార్ట్మెంట్ డాక్టర్స్ ని నర్సెస్ ని పారామెడికల్ సిబ్బందిని వైద్య రంగమును నా తండ్రి అయా నా ప్రభ సమస్తమును నా తండ్రి మీరు కాపాడండి దేవా. వారిలో నీ ఆత్మను నీ జ్ఞానమును ఉంచి నా తండ్రి వారు చేసే పని సేవ అది వ్యాపారము కాదని వారు గుర్తుపట్టి నా తండ్రి నీ మార్గంలో నడుస్తూ నా తండ్రి నీచే వెలిగించబడి నా తండ్రి నీ బిడ్డలకు నీ జనులకు అవసరమైన వైద్య సేవలు నా తండ్రి క్రమమైన రీతిలో అవసరమైన పద్ధతిలో నా తండ్రి జ్ఞానము కలిగి జరుగుటకు నా తండ్రి నీ కృప చూపించండి. నీ ప్రక్రియలో నీ ప్రణాళికలో నీ క్రియలో నా తండ్రి ఎవరు ఏ రీతిగా నా తండ్రి కాపాడబడవలసి ఉన్నదో ఎక్కడ నీ అద్భుతములు జరగవలసి ఉన్నదో అదంతయు కూడా మీరే జరిగించి నా తండ్రి నీ జనులందరి మీద నీ ఆత్మను కుమ్మరించండి దేవా. ఆయా పరిస్థితులను చక్కబెట్టండి దేవా. నీకే స్తోత్రము దేవా. స్తోత్రము దేవా. ఆత్మలో న్యూనతాభావమును కల్పించండి దేవా. నీకే స్తోత్రము దేవా. మెడికల్ డిపార్ట్మెంట్ లో అయా నా తండ్రి నా ప్రభ వృత్తిపరంగా వెలుగొందుచున్న వారిని నా తండ్రి అయా మీరు వెలిగించండి. వారి కుటుంబాలను దీవించండి. వారి యొక్క నా తండ్రి అవసరతలు తీర్చండి. వారి చుట్టూ నీ కంచె నీ భద్రత వేయండి. ప్రతి ఒక్కరిని నా తండ్రి అభిషిక్తులుగా నా తండ్రి నీ బిడ్డలుగా అభిషేకించి నా తండ్రి నీ మార్గములోనికి నడిపించమని నీ కాపుదల వారికి అనుగ్రహించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా. మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు 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 చెల్లించుకొనుచున్నాను దేవా. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు దేవా. వందనములు వందనములు తండ్రి. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. సహాయము చేయండి. సహాయము చేయండి. నీ మేలు అనుగ్రహించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. హృదయ కాఠిన్యమును తొలగించండి దేవా. హృదయాలోచన తెలియచెప్పండి దేవా. హృదయములో పరిపూర్ణత నా తండ్రి మీరు అనుగ్రహించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు వందనములు స్తుతులు స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా సహాయము చేయండి. సహాయము చేయండి. నీ మేలు కల్పించండి. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా. ప్రస్తుతం యువతి యువకులు నా తండ్రి నిరుద్యోగముగా నా తండ్రి ఎంతగా ఇబ్బందులు పడుచున్నారో ఉద్యోగములు లేక నా తండ్రి ఎంతగా నా తండ్రి ఆర్థికంగా చితికిపోవచ్చున్నారో పతనమగుచున్నారో నా తండ్రి అదంతయు మీరు సరిచేయండి దేవా. ఆర్థిక వసతులను నా తండ్రి మీరు కల్పించండి దేవా. ఆర్థిక వనరులు నా తండ్రి సమకూడునట్లుగా నా ప్రభ పనులన్నీ నా ప్రభ సక్రమముగా జరుగునట్లుగా నా తండ్రి ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేయనట్లుగా ఎవరి చేతుల కష్టము వారు సంతృప్తిగా అనుభవించినట్లుగా నిరుద్యోగ
ఉద్యోగం అనే దయ్యములను నా తండ్రి మీరు వెళ్ళగొట్టండి దేవా. యువతీ యువకుల మీద నా తండ్రి నీ ఆత్మను కుమ్మరించండి దేవా. ప్రతి ఒక్కరు నా తండ్రి కష్టించి పనిచేసి నా తండ్రి నా ప్రభ ఆత్మ సమృద్ధి నా తండ్రి అయా నా ప్రభ జీవన సమృద్ధి చేసుకున్నట్లుగా నా తండ్రి నీ కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము దేవా, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు, 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 స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. ఆటంకములను అడ్డుబండలను తొలగించండి దేవా. అవిధేయతను కొట్టివేయండి, అక్రమమును కొట్టివేయండి దేవా. దోషమును నా తండ్రి మీరు నివారించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. ఆయా పరిస్థితులన్నింటినీ మీరు అనుకూలపరచండి దేవా. నీకే స్తోత్రము దేవా. కాయ కష్టము చేయవారిని నా తండ్రి, చేతి వృత్తుల వారిని, వ్యవసాయ కూలీలను నా తండ్రి, చిన్న చిన్న వ్యాపారములు చేసుకునిచున్న వారిని నా తండ్రి, టాపీ వర్కర్స్, పెయింటర్స్ నా తండ్రి, ఇంకా ఎవరెవరు నా తండ్రి ఎంతగా కష్టపడి నీలో దినమంతా నా తండ్రి పనిచేస్తూ ఉన్నారో వారందరూ దీవించబడుటకు నా తండ్రి, నీ సమృద్ధిని పొందుటకు, నీ మేలు పొందుటకు నా తండ్రి నీ కృప చూపించండి. చేతుల కష్టమును నా తండ్రి మీరు ఆశీర్వదించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. ప్రస్తుతం నా తండ్రి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావము నా తండ్రి ఐటీ డిపార్ట్మెంట్ ను ఎంతగా ప్రభావితము చేయుచున్నదో అదంతయు కూడా నా తండ్రి మీరు సరిచేయండి దేవా. మానవ వనరులకు, మానవ మేధస్సుకు, మానవ పరిజ్ఞానమునకు నా తండ్రి రావలసిన ఘనత కీర్తి నా తండ్రి వచ్చినట్లుగా అదంతయు సక్రమముగా నా తండ్రి వ్యాపించినట్టుగా ఎన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లు నా తండ్రి అయా నా ప్రభ ఎంతగా నా తండ్రి టెక్నాలజీలు విజృంభించిన ప్రబలిన నా తండ్రి దాన్నంతటినీ ప్రోగ్రామింగ్ చేయవలసినది, వాడవలసినది మానవుని పరిజ్ఞానము నా తండ్రి. అట్టి పరిజ్ఞానములో మానవుడు నా తండ్రి రూపొంది నా తండ్రి సులభతరమైన విధముగా నా తండ్రి టెక్నాలజీ వాడబడి నా తండ్రి దాని పరిధులు దానికి నిర్ణయించిన ప్రభ జనులందరూ నా తండ్రి ఆర్థికంగా, ఆరోగ్యంగా, బలంగా వర్ధిల్లునట్లుగా నా తండ్రి నీ కృపనివ్వండి. అయాగా నాయన ఇంచుమించు 30-40 సంవత్సరములుగా నా తండ్రి ఐటీ డిపార్ట్మెంట్ చేసిన నా తండ్రి సేవ అంతా ఇంత కాదు నా తండ్రి. నా ప్రభ మీకే స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. ఐటీ డిపార్ట్మెంట్ పరిచర్యల ద్వారా నా తండ్రి సేవల ద్వారా నా ప్రభ ఆర్థిక అసమానతలు తొలగించబడినవి నా తండ్రి. ఆర్థికంగా నీ జనులందరూ నా ప్రభ ఎంతగానో నా తండ్రి ఆశీర్వదించబడినారు నా తండ్రి. నా ప్రభ ఆర్థికంగా నా తండ్రి స్థిరపడినారు నా దేవా. అయా నా తండ్రి అట్టి విధానంలో నాయన సమగ్రమైన సమన్యాయమైన పద్ధతిలో నా తండ్రి అయా నా తండ్రి ఉద్యోగములు చేయనట్లుగా నా తండ్రి అనేక రీతులుగా నా తండ్రి నూతనమైన ప్రాజెక్టులు, నూతన శైలిలో నా తండ్రి రాబడి నా ప్రభ అదంతయు నా ప్రభ సక్రమముగా నా తండ్రి విస్తరించి నా తండ్రి నీ జనులందరూ నా తండ్రి ఉద్యోగులుగా పోషించబడినట్లుగా నీ కృప చూపించండి. సడన్ గా నా తండ్రి అయా ఎన్నో కమిట్మెంట్ల చేత నా తండ్రి నా ప్రభ నా తండ్రి ఉద్యోగములు లేక నా తండ్రి ఇబ్బందులు పడుచున్న వారిని నా తండ్రి అయా నా తండ్రి మీరు విడిపించండి దేవా. నీ కృపనివ్వండి దేవా. నీకే స్తోత్రము దేవా. ఉద్యోగస్తులను చేయండి దేవా. అయా నా తండ్రి మీ నామమునకే వందనములు, 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 స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు చెల్లించుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా, స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా, 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 ప్రేమమయుడా, గొప్పవాడా, మీ నామమునకే వందనములు దేవా. నీ నీతి రాజ్య కార్యములను నా తండ్రి నీ నీతి రాజ్య వ్యాపనను నా తండ్రి ఏ రీతిగా చేయుట నా తండ్రి నీ జనులు ఏ రీతిగా వెలుగొందుట నీకు ఇష్టమో ఆ రీతిగా మీరే వెలిగించండి, చేయించండి, కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా, 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 ప్రేమమయుడా, గొప్పవాడా, మీ నామమునకే వందనములు, 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 స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా సహాయము చేయండి దేవా, సహాయము చేయండి. నీ మేలను గ్రహించండి, నీ కృపనివ్వండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. మరి ఐటీ డిపార్ట్మెంట్ సేవలను నా తండ్రి నిర్వహించుటకు నా తండ్రి నీ కృప చూపించి నా తండ్రి మీరు ఏర్పాటు చేసుకుని ఉన్న మీ ప్రియ బిడ్డలకు నా తండ్రి నీ ఆత్మ కాపుదల, సహాయమును, సహవాసమును మీరు అనుగ్రహించండి. వారి కుటుంబములను దీవించండి, వారి వ్యాపారములను అభివృద్ధి పొందించండి. వారి చుట్టూ నీ కంచి, నీ భద్రతను వేయండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. ఆరోగ్యవంతులుగా, ఆయుష్కర్తలుగా నా తండ్రి అనేక తరములకు వర్ధిల్లునట్లుగా, అనేక తరముల దీవెన నా తండ్రి వారు పొందినట్లుగా నీ మార్గములో నా తండ్రి నడిచి నా ప్రభ నీ జనులకు నా తండ్రి మార్గదర్శకులుగా నా తండ్రి జీవనోపాధిని కల్పించే వారిగా ఆయా నా తండ్రి న్యాయబద్ధమైన నాయన రీతిలో నా తండ్రి సక్రమైన సేవలు జరుగునట్లుగా జరిపించినట్లుగా నా తండ్రి నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా. వారిని అభిషేకించండి దేవా, అభిషిక్తులను చేయండి దేవా. ఎలాంటి నా తండ్రి అనారోగ్య పరిస్థితులు వారిని దరిచేరకుండా వయసు ప్రభావము చేత గాని మరి ఏ
ఇతర కారణముల చేత గాని ఎవరు నా తండ్రి ఎలాంటి అనారోగ్యములకు ఇబ్బందులకు గురి కాకుండా నా తండ్రి అయా నా తండ్రి నా ప్రభ ఇబ్బందులు పడకుండా నా తండ్రి మీరు కాపాడండి దేవా. అవగాహన కల్పించండి దేవా. పరిస్థితులను నా తండ్రి మీరు విసిదపరచండి దేవా. ఆలోచన చెప్పండి దేవా. అయా నా తండ్రి నా ప్రభ నాయన ఆత్మబోధ జరిగించండి దేవా. ఆత్మ వివేకము, ఆత్మ ఉల్లాసము, ఆత్మ ఆలోచన నా తండ్రి మీరు అనుగ్రహించి నా తండ్రి అన్ని రీతులుగా నా ప్రభ నీ జనులు నా తండ్రి నీలో కట్టబడినట్లుగా వర్ధిల్లునట్లుగా నా తండ్రి నీ కృప చూపించండి దేవా. నిన్ను గుర్తెరగని వారికి నా తండ్రి నిన్ను గుర్తుపట్టుటకు నీ సమయమునిచ్చి నా తండ్రి నీ సన్నిధికి ఆకర్షించి నీలో నా తండ్రి నడిపించమని నిత్య జీవములో నా తండ్రి నీతి మార్గములో నా తండ్రి అయా నా ప్రభ యుగ యుగాల నా తండ్రి నా ప్రభ నాయన నీతి అంతస్తులో నీతో కలిసి బ్రతికే జీవితంలో నా తండ్రి పాలిభాగస్తులను చేయమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా. స్తోత్రము దేవా. స్తోత్రము దేవా. అయా నా తండ్రి నా ప్రభ నిజమును నా తండ్రి నిజముగా నా తండ్రి అర్థం చేసుకుని నా తండ్రి నీ మార్గములో నడుచుటకు నా తండ్రి నీ కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. మరి నా తండ్రి నా ప్రభ ఐటీ డిపార్ట్మెంట్ సేవలలో నా తండ్రి విస్తృతంగా పనిచేసే క్రమంలో నా తండ్రి దుర్మార్గులుగా, దోషులుగా, నిందితులుగా వ్యవహరిస్తూ నా తండ్రి యాజమాన్యాలను నా తండ్రి తోటి సహకారులను ఎంప్లాయీస్ ని నా తండ్రి ఇబ్బందులు పెట్టే వారిని నా తండ్రి అయా నా తండ్రి నా ప్రభ నాయన మంచి సంస్థలు నా తండ్రి సక్రమంగా జరగకుండా అడ్డంకములు తెలిపే వారిని ఆయా సాకులు చెప్పేవారిని నా తండ్రి మీరు ఖండించండి దేవా. నీకే స్తోత్రము దేవా. నీ ప్రశస్తమానమైన స్థలములలో నా తండ్రి నీ ఆత్మకార్యము మాత్రమే జరిగినట్లుగా ఎలాంటి దురాత్మ నా తండ్రి అక్కడ తావు లేకుండా ఎలాంటి దుష్టుడు నా తండ్రి అక్కడ పని చేయకుండా నా తండ్రి మీరే నా తండ్రి నా ప్రభ నీ సహవాసముతో నా తండ్రి నీ యొక్క పరిస్థితులన్నింటినీ అనుకూలపరచమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా. మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా సహాయం చేయండి దేవా. సహాయం చేయండి. నీ మేలు అనుగ్రహించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా. నీ కృపనివ్వండి దేవా. నీకే స్తోత్రము. స్తోత్రము తండ్రి. అయా నీకే వందనములు చెల్లించుకొనుచున్నాను. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, పోలీస్ డిపార్ట్మెంట్లను నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి దేవా. అయా చట్టాన్ని, న్యాయమును, శాంతి భద్రతలను ప్రతి రక్షణ దళమును మీరు కాపాడండి. వారిని ఏర్పాటు చేసిన నీ క్రమములో వారు వర్ధిల్లి వారి కుటుంబాలు దీవించబడిన తండ్రి నీ యొక్క నా ప్రభ నాయన మేలులో నా తండ్రి నీ కార్యములో నా తండ్రి పాలు పంపులు పొందుటకు నా తండ్రి నీ జీవమునిచ్చుటకు నా తండ్రి నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు 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 చెల్లించుకొనుచున్నాను దేవా. అయా సహాయం చేయండి దేవా. సహాయం చేయండి. నీ మేలు అనుగ్రహించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. నిన్ను గుర్తెరగని వారికి నా తండ్రి నిన్ను గుర్తుపట్టు మార్గము సమయమును నా తండ్రి మీరు అనుగ్రహించిన తండ్రి నీ ద్వారా వెలిగించిన తండ్రి నీవే మహిమను పొందమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు. బ్యాంకింగ్, ఫినాన్స్ డిపార్ట్మెంట్స్, కస్టమ్స్ డిపార్ట్మెంట్, ట్యాక్స్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, పోస్టల్ కొరియర్ డిపార్ట్మెంట్ నా తండ్రి ఇంకా ఎన్నో డిపార్ట్మెంట్లు ఎంతగా నా ప్రభ నీలో ప్రబలి నా తండ్రి ఎంతగా నా తండ్రి నీలో నా తండ్రి నా ప్రభ అయా నా తండ్రి నా ప్రభ వర్ధిల్లుటకు నా తండ్రి నా ప్రభ మీరు ఏర్పాటు చేసి ఉన్నారు నీ జనుల కోసం నా తండ్రి మీరు ఏర్పాటు చేసిన ప్రతి డిపార్ట్మెంట్, ప్రతి సేవా సంస్థ, ప్రతి సేవా కేంద్రము కూడా నా తండ్రి సక్రమముగా జరుగునట్లుగా నా తండ్రి పని అంతయు నా తండ్రి నా ప్రభ నీ నీతి పాలనకు యోగ్యమైనదిగా ఉండునట్లుగా నా తండ్రి నీ కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము దేవా. స్తోత్రము దేవా. వాటి నిర్వహణ కోసం మీరు ఎంపిక చేసిన ఉన్నతాధికారులను, సాధారణ ఉద్యోగులను, కాంట్రాక్ట్ బేసిస్ లో పనిచేసే వారిని నా తండ్రి మీరు సమగ్రంగా కాపాడి నా తండ్రి ఆత్మ ప్రేరణ ఇచ్చి నా తండ్రి యథార్థమైన సేవా దృక్పథంతో నా తండ్రి నీతి నా తండ్రి నా తండ్రి న్యాయములను అనుసరించి నా ప్రభ యథార్థముగా నా తండ్రి పనిచేయుటకు నా తండ్రి అభివృద్ధి పొందుటకు నా తండ్రి నీ కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా. స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు 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 చెల్లించుకొనుచున్నాను దేవా. అయా సహాయం చేయండి దేవా. సహాయం చేయండి. నీ మేలు అనుగ్రహించండి దేవా. నీ కృపనివ్వండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. మీ నామమునకే వందనములు. ఎవరి వారి స్థితులలో నా తండ్రి నీ ఏర్పాటు క్రమములో నా తండ్రి ప్రతి ఒక్కరికి కూడా నా తండ్రి నీ ప్రతినిధులుగా వ్యవహరించుటకు నా తండ్రి నీ నీతి రాజ్య వ్యాపన జరుగునట్లుగా నీ నీతి పాలన నా తండ్రి నీ నీతి యొక్క చర్యలు నా తండ్రి
మీరు నా తండ్రి మాకు అందించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. మీ నామమునకే వందనములు వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. వ్యవసాయదారులను, పాడి పంటలను, పశుపక్షాదులను మీరు దీవించండి దేవా. మంచి పంట దిగుబడులు నా తండ్రి, కష్టములకు తగిన ఫలము నా తండ్రి, ప్రతి ఒక్కరు నా తండ్రి ఆయా నా ప్రభ మేలైన క్రమంలో నా తండ్రి పొందుటకు నా తండ్రి నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. అయా నీకే స్తోత్రము స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా, ప్రేమామయుడా గొప్పవాడా, మీ నామమునకే వందనములు వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. మీకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. సహాయము చేయండి, సహాయము చేయండి. నీ మేలు అనుగ్రహించండి దేవా. నీ కృపనివ్వండి దేవా. నీకే స్తోత్రము స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా, ప్రేమామయుడా గొప్పవాడా, మీ నామమునకే వందనములు దేవా. ఆటంకములను అడ్డుబండలను తొలగించండి దేవా. విధేయతను అక్రమమును నా తండ్రి మీరు కొట్టివేయండి దేవా. నీకే స్తోత్రము దేవా. నీరు కట్టి ఫలింప చేయండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. నూతన కార్యములను జరిగించండి, నూతన మనసును అనుగ్రహించండి, నూతన ప్రణాళికలు నా తండ్రి మీరు నిర్వహింప చేయండి దేవా. నీకే స్తోత్రము దేవా. నూతన చట్టములను నా తండ్రి, నూతనమైన నా తండ్రి జీవన శైలిని నా తండ్రి ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి దేవా. పరిరక్షించండి, కాపాడండి దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. మీ నామమునకే వందనములు 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 రాజా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. ఆత్మవశము చే నా తండ్రి కాపాడబడినట్లుగా నా తండ్రి ఆత్మ వికాసమును ఉల్లాసమును నా తండ్రి మీరు అనుగ్రహించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా, ప్రేమామయుడా గొప్పవాడా, మీ నామమునకే వందనములు 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 చెల్లించుకొనుచున్నాను దేవా. ఏంటి ప్రభువా అది, ఏంటి ప్రభువా? నీకే స్తోత్రము తండ్రి. నా ప్రభా తెలియ చెప్పండి దేవా. ఆలోచన ఇవ్వండి దేవా. నీకే స్తోత్రము దేవా. సమయానుకూలంగా నీ స్పందన కలిగించండి. అయా కీడేమన్నంటే తొలగించండి దేవా. మేలైతే నా తండ్రి స్వతంత్రించుకొనుటకు నా తండ్రి నీ మార్గము చూపించండి దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. మీ నామమునకే వందనములు వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. స్తోత్రము 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 దేవా. అయా పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా, మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా సహాయము చేయండి దేవా. సహాయము చేయండి, సహాయము చేయండి. నీ కృపనివ్వండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. వివాహం కాని బిడ్డలకు నా తండ్రి వివాహ బంధాలు ఏర్పాటు చేయండి దేవా. ప్రతి ఒక్కరిని నా తండ్రి మీరు కాపాడండి దేవా. వివాహ బంధమందు ప్రతి ఒక్కరు కట్టబడినట్లుగా వివాహ విషయములలో నా తండ్రి ఎంతకు నా తండ్రి దశ చేయబడక నా తండ్రి జాప్యమగుచున్న వారికి నా తండ్రి నీ విడుదల కల్పించండి. వివాహం అన్ని విషయములలో ఘనమైనదని మీరు సెలవిచ్చిన రీతిగా నా తండ్రి అట్టి ఘనతకు నా తండ్రి నీ బిడలైన వారందరూ కారణభూతులగునట్లుగా నా తండ్రి నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. అయా నా తండ్రి నా ప్రభ నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. ప్రతి ఒక్కరికి నా తండ్రి మంచి వైవాహిక జీవితపు యొక్క ఏర్పాటును నా తండ్రి మీరు అనుగ్రహించి నీలో వరదలినట్లుగా నీ జీవముతో బ్రతుకున్నట్లుగా నా తండ్రి అనేక తరములకు నీలో ఆశీర్వదించబడినట్లుగా నా తండ్రి నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా, మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా సహాయము చేయండి దేవా. సహాయము చేయండి దేవా. నీ మేలు కల్పించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. విడాకుల కోసం యత్నించే వారిని నా తండ్రి హెచ్చరించండి, బుద్ధి చెప్పండి. దేవుడు జతపరిచిన దానిని మానవుడు వేరుపరచకూడదని నా తండ్రి నీ జనులందరూ తెలుసుకున్నట్లుగా వివాహ జీవితం అందు నా తండ్రి అయా నా ప్రభ మర్యాద ఘనతను పొందినట్లుగా నా తండ్రి నా ప్రభ అయా మంచి కుటుంబ జీవితంలో సమాజంలో వెలుగొందినట్లుగా గౌరవించబడినట్లుగా వివాహం అన్ని విషయములకు నా తండ్రి ఎంతో మూలమైనది ఘనమైనది అని నా తండ్రి నీ జనులందరూ గుర్తెరిగి నా తండ్రి వారి మధ్యలో ఉన్న అభిప్రాయ భేదములను విభేదములను తొలగించుకొని ఆలోచనలను సరిచేసుకొని నా తండ్రి మంచి కుటుంబ జీవితంలో కట్టబడినట్లుగా ప్రతి ఒక్కరిని మీరు కాపాడమని దీవించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు వందనములు తండ్రి. నీకే స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా
పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు 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 చెల్లించుకొనుచున్నాను దేవా. అయా సహాయము చేయండి దేవా, సహాయము చేయండి. నీ మేలు అనుగ్రహించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు తండ్రి, వందనములు దేవా. ఆయా గ్రామీణ ప్రాంతాల్లో విష పురుగుల క్రూర మృగముల బారిన నా తండ్రి నీ జనులకు ఎవరికి ఎలాంటి ఆపద హాని జరగకుండా నా తండ్రి, ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా నా తండ్రి మీరు కాపాడండి దేవా. అయా నాటి వాటి యొక్క నా తండ్రి నిర్దేశిత ప్రాంతములలో అవి నివసించినట్లుగా బంధించబడినట్లుగా నా తండ్రి నీ కృప చూపించండి దేవా. విష పురుగులను క్రూర మృగములను నా తండ్రి ఎక్కడ ఉండవలసి ఉన్నదో అక్కడ మాత్రమే వాటి నిర్దేశిత ప్రాంతములలో అవి నా తండ్రి నా ప్రభ అయా బంధించబడి నా తండ్రి నీ జనులకు ఎలా ఏ రీతిగాను నా తండ్రి ఇబ్బందులు కలగకుండా మీరే కాపాడమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. మీ నామమునకే వందనములు దేవా. ప్రతి ఒక్కరికి నా తండ్రి సొంత గృహమును దీవెన నా తండ్రి మీరు కల్పించండి దేవా. గృహ దీవెన మీరు అనుగ్రహించండి. గృహములలో నా తండ్రి సుఖముగా సౌఖ్యముగా ప్రతి ఒక్కరు నా తండ్రి నా ప్రభ వృద్ధాప్యము వరకు నా తండ్రి బ్రతుకున్నట్లుగా కాపాడబడినట్లుగా వారికి కావాల్సిన నా తండ్రి వసతులు వసవతులు నా తండ్రి మీరు కల్పించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. అయా నూతన గృహ నిర్మాణములు ప్రారంభించిన వారికి, ప్రారంభించాలనుకునిచున్న వారికి, ప్రారంభించబోచున్న వారికి నా తండ్రి నీ కృప చూపించండి దేవా. ఆర్థిక వనరులను సమకూర్చండి నా దేవా. నీకే స్తోత్రము దేవా. లోన్ల కోసం ప్రయత్నం చేసే వారికి నా తండ్రి సకాలంలో లోన్లు శాంక్షన్ చేయబడి నా తండ్రి అదంతయు నా ప్రభ సమగ్రముగా జరిగినట్లుగా నా తండ్రి నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు వందనములు స్తుతులు స్తోత్రములు 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 చెల్లించుకొనుచున్నాను దేవా. అయా నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. స్తోత్రార్హుడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. తీసుకున్న రుణములు నా తండ్రి సద్వినియోగము చేసుకుని నా తండ్రి మరలా సక్రమముగా నా తండ్రి క్రమమైన పద్ధతిలో నా తండ్రి ఎలాంటి అవాంతరములు ఒడిదుడుకులు ఎదురు కాకుండా నా తండ్రి ఇబ్బందులకు గురి కాకుండా నా ప్రభ కట్టగలిగిన స్థితి నా తండ్రి ఆనందించినట్లుగా ఆత్మీయ మేలు జీవమును పొందునట్లుగా నా తండ్రి సమృద్ధి జీవన శైలిని నా తండ్రి మీరు కల్పించమని వేడుకొనుచున్నాను దేవా. నీ భావజాలములో నా తండ్రి నీ ఐడియాలజీలో ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి నీ క్రమమందు నా తండ్రి కట్టబడుటకు ఆశీర్వదించబడుటకు నా తండ్రి నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. అప్పులు ఊబిలో కూరుకుని పోయిన వారిని విడిపించండి దేవా. ఆ అప్పులన్నిటి నుంచి నా తండ్రి నీ విడుదల కల్పించండి దేవా. హృదయ ప్రేరణ కలిగించండి దేవా. అయా తీసుకున్న రుణములు నా తండ్రి సక్రమముగా తిరిగి కట్టగలిగిన స్థితి నా తండ్రి మీరు అనుగ్రహించండి. అయా నీకే స్తోత్రము దేవా. చేతి పనులను దీవించండి దేవా. ఎవరి చేతుల కష్టం వారు సంతృప్తిగా అనుభవించినట్లుగా మేలు పొందినట్లుగా నా తండ్రి నీ సమన్యాయమును జరిగించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అధిక మొత్తములో వడ్డీలు వసూలు చేసే వారిని మీరు గద్దించండి దేవా. హెచ్చరించండి, బుద్ధి చెప్పండి దేవా. నీ హెచ్చరికలు జారీ చేయండి. వారితో మీరు మాట్లాడండి దేవా. కార్యములను విసిదపరచండి దేవా. నీ యొక్క వ్యూహాత్మకముగా నా తండ్రి సమస్తము మీరే జరిగించమని నీ జనులందరి మీద నీ ఆత్మను కుమ్మరించమని వడ్డీ వ్యాపారులకు నా తండ్రి నీ బుద్ధి వివేచన జ్ఞానమును నా తండ్రి మీరు అనుగ్రహించి నా తండ్రి సమానత్వముతో నా తండ్రి సమన్యాయంతో సక్రమముగా నా తండ్రి సమస్తము వ్యవహరించబడినట్లుగా నా తండ్రి నీ కృప చూపించండి. ప్రతి ఒక్కరి హృదయాన్ని నా తండ్రి మీరు స్పందింప చేయండి, ప్రేరేపించండి దేవా. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి దేవా. ప్రతి కార్యమును మీరు విసిదపరిచి నా తండ్రి ప్రతి ఒక్కరికి నా తండ్రి నీ స్పందన అనుగ్రహించి నా తండ్రి సమగ్రమైన నీతియుక్తమైన నా తండ్రి మేలైన విధానములో ప్రతి కుటుంబము ప్రతి ఒక్కరు నా తండ్రి వర్ధిల్లినట్లుగా కార్యములను నా తండ్రి నీ అనుకూలత యందు నా తండ్రి నీ జనులందరూ చేపట్టినట్లుగా నీ ఆత్మ బోధ జరుగునట్లుగా ఆత్మ పరిశీలన ఆత్మ వివేకము నా తండ్రి ఆ మనస్సాక్షి నా తండ్రి సక్రమమైన పద్ధతిలో నా తండ్రి అందరిలో ఒకే రీతిగా పనిచేయనట్లుగా నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు 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 చెల్లించుకొనుచున్నాను దేవా. అయా సహాయము చేయండి దేవా, సహాయము చేయండి. నీ మేలు అనుగ్రహించండి దేవా. నీకే స్తోత్రము దేవా.
ఆత్మహత్యాయత్నం చేసే వారిని మీరు విడిపించండి దేవా. చేసిన వారిని నా తండ్రి మీరు విడుదల చేయండి దేవా. వారిలో నా తండ్రి నీ జీవమును పోసి బ్రతికించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా. స్తోత్రము దేవా. వారు చేసిన ఆలోచన చేయబోచున్న పనులన్నీ నా తండ్రి తప్పు అని వారు గ్రహించుకొని నా తండ్రి ఆత్మహత్య భయంకరమైన ఘోరమైన పాపము నేరమైన శాపము నా తండ్రి అని వారు గుర్తుపట్టి నా తండ్రి నీ మార్గములో నా తండ్రి సక్రమముగా నా తండ్రి నీలో నా తండ్రి బ్రతుకున్నట్లుగా పోరాడి గెలిచినట్లుగా విజయము నొందినట్లుగా సమస్యలో శోధనలో వేదనలో రోదనలో నా తండ్రి జయించినట్లుగా కాపాడబడినట్లుగా నా తండ్రి నీ యొక్క నా తండ్రి ఆయా జీవన సంపత్తిని నా తండ్రి మీరు వారికి అనుగ్రహించి నా తండ్రి నీ ఆత్మను వారిలో ఉంచి బ్రతికించమని వేడుకొనుచున్నాను దేవా. వారి ఆలోచనలను కొట్టివేయండి దేవా. నాశనము చేయండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా. నిత్యము నా తండ్రి నీవిచ్చిన ఆయుష్ నా ప్రభ సంపూర్ణముగా నీలో నా తండ్రి వర్ధిల్లి నా తండ్రి భూమి మీద నా తండ్రి నీ ధర్మం నా తండ్రి నాయన నీ ధర్మ విధులను అనుసరించి నా తండ్రి వర్ధిల్లుటకు నా తండ్రి నీ కృప చూపించమని వేడుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా. మీ నామమునకే వందనములు 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 చెల్లించుకొనిచున్నాను దేవా. దురాత్మల చేత ప్రేరేపించబడి నా తండ్రి ఎందరెందరూ నా తండ్రి ఆత్మహత్యతో నా తండ్రి వారి జీవితాలను పాడు చేసుకొనిచున్నారు. అదంతయు నా తండ్రి మీరు కొట్టివేయండి దేవా. దురాత్మలను నా తండ్రి మీరు బంధించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా. స్తోత్రము దేవా. మీ నామమునకే వందనములు 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 చెల్లించుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అప్పుల ఊబిలో కూరుకొని పోయిన వారిని నా తండ్రి మీరు విడిపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు వందనములు దేవా. దుష్ట శక్తులను బంధించండి దేవా. అంధకార శక్తులను బంధించండి. పాతాళలోక శక్తుల ప్రభావం నుంచి నా తండ్రి నీ జనులందరికీ నీ విడుదల కల్పించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా. మీ నామమునకే వందనములు వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. దురాత్మల చేత పీడించబడుచున్న వారిని నా తండ్రి దుష్ట శక్తుల చేత నా తండ్రి నా ప్రభా నాయన వేధించబడుచున్న వారిని నా తండ్రి దురాత్మ సంబంధితముగా నా తండ్రి ఎందరెందరూ నా తండ్రి ఎన్ని ఇబ్బందులకు లోనగుచున్నారో పాటుపడుచున్నారో నా తండ్రి ఆయా కుటుంబాలు నాయన జీవితాలు కూలిపోవచ్చున్నవా అదంతయు నా తండ్రి మీరు విడిపించండి దేవా. ప్రతి దురాత్మను నా తండ్రి మీరు బంధించండి దేవా. ప్రతి దుష్ట శక్తిని మీరు బంధించండి దేవా. ప్రతి అవరోధమును నా తండ్రి మీరు ఖండించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా. మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకొనిచున్నాను దేవా. అయా సహాయం చేయండి దేవా. సహాయం చేయండి. నీ మేలు అనుగ్రహించండి దేవా. నీ హృదయమునివ్వండి దేవా. నీ ఆత్మ పరిశీలన అనుగ్రహించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. ఆయా దయ్యముల చేత నా తండ్రి దురాత్మల చేత అపవాదుల చేత నా తండ్రి ఏ కుటుంబము ఏ ఒక్క జీవితము నా తండ్రి పీడించబడకుండా ప్రతి ఒక్కరూ నా తండ్రి నీ నీతి రాజ్య పాలనలో నా తండ్రి నీ బిడలుగా నా తండ్రి నీ నీతిని అనుసరించి నా తండ్రి నీ మార్గంలో మాత్రమే నడుచుటకు నా దేవా నీ కృప చూపించమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా. స్తోత్రము దేవా. వ్యాధి బలహీనతతో బాధపడుచున్న వారిని మీరు విడిపించండి దేవా. థైరాయిడ్ రక్తహీనత హార్మోన్ ఇంబ్యాలెన్స్ అరికాలు అరిచేతుల మంటలు గాల్ బ్లాడర్ సమస్యలు అల్సర్స్ బీపీ షుగర్ వ్యాధులు చెవి ముక్కు గొంతు సంబంధిత వ్యాధులు నరములు ఎముకలు కండరములు మూలుగులు నా తండ్రి ఎక్కడెక్కడ నా తండ్రి ఎలాంటి నా ప్రభ లోపభూయిష్టమైన పరిస్థితులు నా తండ్రి ఎక్కడెక్కడ ఎలాంటి అనారోగ్యం అస్వస్థత దరిచేరి ఉన్నదో కిడ్నీ లివర్ హార్ట్ బ్రెయిన్ సంబంధిత వ్యాధులు వెన్ను సంబంధిత వ్యాధులు లంగ్ సంబంధిత వ్యాధులు అయా నా తండ్రి నడుము నొప్పి నా తండ్రి కీళ్లు నొప్పి నా తండ్రి మోకాలు నొప్పి నా తండ్రి అయా నా ప్రభ ఫైల్స్ వ్యాధి నా తండ్రి పేరు లేని రోగాలు ఇంకా అసలు పేరు ఉచ్చరించుటకి ఇష్టపడని రోగాలు కూడా నా తండ్రి ఎంతగానో నీ జనులను నా తండ్రి పట్టి పీడిస్తున్నవి వేధిస్తున్నవి నా తండ్రి అట్టి ప్రతి దురాత్మను నా తండ్రి ప్రతి దయ్యంను నా తండ్రి మీరు వెళ్ళగొట్టి నా తండ్రి ప్రతి ఒక్కరి మీద నీ ఆరోగ్యమును ప్రోక్షించి నా తండ్రి ఆరోగ్యవంతులను చేసి నా తండ్రి నా ప్రభ కాపాడబడినట్లుగా నా తండ్రి నీ మేలు అనుగ్రహించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రం దేవా. ప్రస్తుతం లివర్ వ్యాధితో నా తండ్రి బాధపడుచున్న వారు ఎవరున్నారో వారందరూ కూడా నా తండ్రి విడిపించబడినట్లుగా నా తండ్రి నీ కృప చూపించండి దేవా. కారణం ఏదైనా సరే నా తండ్రి అదంతయు నా తండ్రి మీరు కొట్టివేయగలరు నా తండ్రి మీరు కడగగలరు నా తండ్రి మీరు జీవింప చేయగలరు నా తండ్రి మీరు ఉద్భవింప చేయగలరు నా తండ్రి పునః జీవమును నా తండ్రి మీరు దారపోసి బ్రతికించగలిగిన గొప్ప దేవుడు నా తండ్రి నీ యొక్క పునః జీవమును నా తండ్రి వారికి ఇచ్చి నా ప్రభ వారు బ్రతికి నా తండ్రి నీలో వెలుగొందుటకు నా తండ్రి నీ కృప చూపించమని అడుగుచున్నాను దేవా. మానసిక రుగ్మతలతో బాధపడుచున్న వారిని మీరు విడిపించండి. అయా నీకే స్తోత్రము దేవా. హార్టిజం మెంటల్ తనం యాంగ్జైటీ
యాంగ్జైటీ, డిప్రెషన్ ఇంకా పరిమితమైన సమస్యలతో ఎందరో బాధపడుచున్నారు నా తండ్రి. ఎవరెవరు ఏ రీతిగా మానసికంగా వికలమైపోయారు నా తండ్రి, వారందరినీ మీరు కాపాడండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు దేవా. మానసిక దయ్యములను నా తండ్రి మీరు వెళ్ళగొట్టండి దేవా. నీకే స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము తండ్రి. పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు, వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా సహాయం చేయండి, సహాయం చేయండి. నీ మేలు అనుగ్రహించండి దేవా. నీకే స్తోత్రము దేవా. నీ కృపనివ్వండి. హాస్పిటల్లో మరణ పడకల మీద ఉన్న వారిని నా తండ్రి మీరు లేవనెత్తండి దేవా. నీ జీవమును వారికి దారపోసి బ్రతికించండి దేవా. నీ సాక్షులుగా నిలవబెట్టండి దేవా. నీ జీవమును అనుగ్రహించండి దేవా. మరణములకు చేరువైన వారిని నా తండ్రి నా ప్రభ హాస్పిటల్లో నా తండ్రి కష్టమంతయు వేయమగుచు నా తండ్రి నాయన, నా తండ్రి నాయన ప్రాణ సంకటముల మధ్య నా తండ్రి అయా నాయన కొట్టుమిట్టులాడుచున్న వారిని నాయన ప్రతి ఒక్కరిని నా తండ్రి మీరు విడిపించండి దేవా. అయా నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము దేవా. పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము దేవా. మీ నామమునకే వందనములు, వందనములు, వందనములు చెల్లించుకొనుచున్నాను. స్తోత్రార్హుడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా. కోమా స్టేజ్ లో ఉన్న వారిని విడిపించండి. వారిలో నా తండ్రి నీ కార్యము జరిగించండి దేవా. ఏ రీతిగా నా తండ్రి ఇంకా నీ విధి నిర్వహణలో నా తండ్రి అయా మిగిలిన పనులు ఏమైనా ఉంటే నా తండ్రి వారిలో నా తండ్రి నివసించుచున్న ఆ కోమా అనే దయ్యమును నా తండ్రి మీరు వెళ్ళగొట్టి నా తండ్రి వారు నిలవబడి నా తండ్రి నీ చిత్తముగా నా తండ్రి నీ సాక్షులుగా బ్రతుకున్నట్లుగా నా తండ్రి నీ కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా. స్తోత్రము దేవా. మీ నామమునకే వందనములు, 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 స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా సహాయం చేయండి దేవా. సహాయం చేయండి. నీ మేలు అనుగ్రహించండి దేవా. నీకే స్తోత్రము, స్తోత్రము రాజా. పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు దేవా. ఆత్మ పోరాటము జరిగించండి దేవా. ఆత్మ వివేకమును ఉల్లాసమును నా తండ్రి మీరు అనుగ్రహించండి దేవా. నీ కృపనివ్వండి దేవా. నీకే స్తోత్రము, స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. సహాయము చేయండి, సహాయము చేయండి. నీకే స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా. అయా నీకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. అంగహీనులు, అనాథులు, వృద్ధులు, వికలాంగులు, విధవరాండ్రులన్నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి దేవా. వారికి కావలసిన నా తండ్రి నాయన సమస్యలన్నింటినీ మీరు తొలగించండి వారికి నా తండ్రి. ఆయా వారి పట్ల నా తండ్రి ఉన్న అవసరతలన్నింటినీ మీరు తీర్చండి. ప్రతి సమస్య నుంచి విడుదల కల్పించండి. వారి జీవితాలకు మార్గదర్శకులుగా నా తండ్రి వారి కుటుంబాలకు వెలుగుగా నా తండ్రి యజమానులుగా మీరు వ్యవహరించి నా తండ్రి నీ నామమందు నీ మార్గములో నా తండ్రి కుటుంబాలు నీ బిడలు వర్ధిల్లునట్లుగా నా తండ్రి నీ కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము, 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 స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా, 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 ప్రేమమయుడా, గొప్పవాడా మీ నామమునకే వందనములు, వందనములు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. సహాయము చేయండి, సహాయము చేయండి. నీ మేలు అనుగ్రహించండి దేవా. నీకే స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము తండ్రి. మీ నామమునకే వందనములు, 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 స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. వారి పరిస్థితులకు నా తండ్రి ఏ రీతిగా నా తండ్రి నా ప్రభా నాయన నీ కార్యము ద్వారా నా తండ్రి నియంత్రణ జరగవలసి ఉన్నదో నా తండ్రి వారు ఏ రకంగా వేధించబడుచున్నారో ఆ వేధింపులన్నింటినీ నా తండ్రి మీరు తొలగించండి దేవా. సింగిల్ పేరెంట్ గా బిడ్డల కోసం ప్రయాసపడుచున్న వారిని నా తండ్రి మీరు విడిపించండి దేవా. వారి యొక్క సమస్యలన్నింటినీ వారు జయించుటకు నా తండ్రి నీలో స్థిరపడుటకు నా తండ్రి నీ కోడుకు కృప చూపించండి. కుటుంబాలను, జీవితాలను, బిడ్డలను నా తండ్రి మీరు వెలిగించమని నీ అభివృద్ధినివ్వమని నీ ఘనతనివ్వమని నా తండ్రి కుటుంబ సమేతంగా నా తండ్రి ప్రతి ఒక్కరు కూడా నా ప్రభా నీ నా తండ్రి నీ యజమాన్యమునకు నా తండ్రి ఒప్పుకొని అయా నా ప్రభా నీ ద్వారా వెలుగొందుటకు నా తండ్రి వృద్ధి పొందుటకు అభిషేకించబడుటకు నా తండ్రి నీ కృప చూపించమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా. స్తోత్రము దేవా. మీ నామమునకే వందనములు, వందనములు, వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా. అయా నా తండ్రి నా ప్రభా నాయన గర్భఫలం లేక ఎన్నో సంవత్సరాల నుంచి వేధించబడుచున్న వారిని, పీడించబడుచున్న వారిని నా తండ్రి మీరు విడిపించండి. నిందలు అనుభవించుచున్న వారికి నా తండ్రి నీ విడుదల కల్పించండి దేవా. నీకే స్తోత్రము, స్తోత్రము దేవా. నాయన గర్భఫలమునివ్వండి దేవా. గర్భఫలముకు యెహోవా ఇచ్చి బహుమానం కుమారులు ఆయన అనుగ్రహించి స్వాస్థ్యము కుమార్తెలు నగరకై చెక్కిన మూలకమ్ములు లాంటి వారని మీరు సెలవిచ్చిన రీతిగా నాయన కుమారులు కుమార్తెలు కలిగిన నా తండ్రి తల్లిదండ్రులుగా ప్రతి ఒక్కరూ వర్ధిల్లుటకు నా తండ్రి అనేక తరములకు ఆశీర్వదించబడుటకు నీ మేలు పొందుటకు నా తండ్రి తరతరముల దీవెన నా తండ్రి ప్రతి ఒక్కరి మీద నిలిచి ఉండినట్లుగా నీ ఏర్పాటు
స్థితిలో ప్రతి ఒక్కరూ నా తండ్రి నీ సంపూర్ణతను అనుగ్రహించినట్లుగా అనుభవించినట్లుగా నా తండ్రి నీ కృప చూపించండి దేవా. సమాజమును నా తండ్రి అయా నా తండ్రి కాపాడండి. స్వాతంత్ర్యమును స్వేచ్ఛను మీరు ఇచ్చిన క్రమంలో నా తండ్రి నీ చిత్తానుసారముగా వాడుకొనుటకు నా తండ్రి నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. గర్భ సంబంధిత వ్యాధులను, శరీర బలహీనతలను మీరు కొట్టివేయండి. శాపమును పాపమును కడగండి, విమోచించండి దేవా. నీకే స్తోత్రము దేవా. ప్రతి ఒక్కరికి నా తండ్రి సంతాన బీజములను ఇచ్చి నా సంతానమును వృద్ధి పొందించమని, సంతానాభివృద్ధి కలుగు చేయమని, సంతానవంతులుగా భాగ్యవంతులుగా ఐశ్వర్యవంతులుగా వర్ధిల్లుటకు నా తండ్రి నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. మీ నామమునకే వందనములు, 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 స్తుతులు, స్తోత్రములు, 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 స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా సహాయం చేయండి, సహాయం చేయండి. నీ మేలు అనుగ్రహించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. గర్భిణీ స్త్రీలను నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ఫుల్ టైం ప్రెగ్నెన్సీ అనుగ్రహించండి. సుఖప్రసవములను కలిగించండి. ఆరోగ్యమును, బలమును, శక్తిని మీరు అనుగ్రహించండి దేవా. నీకే స్తోత్రము, 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 స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు, వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. సహాయం చేయండి. బాలంత స్త్రీలకు ఆరోగ్యమును, బలమును, శక్తిని మీరు అనుగ్రహించి చంటి బిడ్డలు తాగే ఉగ్గు పాలలో నీ ప్రసన్నతను, పరిశుద్ధతను ఉంచిన వారు నీలో పెరుగునట్లుగా, పెంచబడినట్లుగా తల్లిదండ్రులైన వారికి నీ జ్ఞానం అనుగ్రహించండి. చదివించగలిగిన స్థితిని కలుగ చేయండి. అయా నా నీ దయలో, మనుషుల దయలో నా తండ్రి నీ బిడ్డలైన వారందరూ నీ ఏర్పాటు క్రమంలో వర్ధిల్లునట్లుగా, ఎవరు తప్పిపోకుండా నా తండ్రి నీ క్రమాన్ని అనుసరించినట్లుగా, నీ మార్గంలో నడుచునట్లుగా, నిన్ను తెలుసుకున్నట్లుగా, నీ బోధన అంగీకరించినట్లుగా నా తండ్రి నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. కుటుంబాలను, జీవితాలను మీరు కట్టండి దేవా. నీకే స్తోత్రము దేవా. ఉన్నత విద్యలు అభ్యసించుటకు నా తండ్రి నీ కృప చూపించండి. అయా నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. నీ ఏర్పాటు క్రమములో నా తండ్రి ఎందరెందరూ నా తండ్రి ఏ రీతిగా వర్ధిల్లి నా తండ్రి సమాజాన్ని నా నాయన నీతిని, న్యాయాన్ని, చట్టాన్ని కాపాడుట నీకు ఇష్టము, అంగీకృతము నా తండ్రి నీ ఏర్పాటు స్థితి అయ్యున్నదో అది అంతయు నా తండ్రి సక్రమముగా నీ చిత్తానుసారముగా మాత్రమే జరుగునట్లుగా నా తండ్రి నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు తండ్రి. నా ఉన్నత విద్యల కోసం విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి నా తండ్రి నీ మేలు కల్పించండి దేవా. ఆర్థిక వనరులను సమకూర్చండి. వీసా, పాస్పోర్ట్లు మరి ఏ ఇతర విషయంలో కూడా నా తండ్రి ఎలాంటి జాప్యం లేకుండా అదంతయు సక్రమంగా జరుగునట్లుగా నా తండ్రి నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా, 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 పరిశుద్ధుడా. మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీ మేలు అనుగ్రహించండి దేవా. నీ స్థితిగతులను తెలియచెప్పండి దేవా. నీ అభివృద్ధిని ఇవ్వండి దేవా. నీ జీవమును ఇవ్వండి దేవా. నీ మార్గములో నడిపించండి దేవా. నేనే మార్గమును, సత్యమును, జీవమునని మీరు సెలవిచ్చిన రీతిగా నాయన నీ మార్గమందు ప్రతి ఒక్కరు సత్యవంతులుగా, సత్యవర్తనులుగా నా తండ్రి నీ మహిమను పొందుటకు నా తండ్రి అధిక మహిమను అనుభవించుటకు సర్వ సత్యములోనికి నడిపించబడుటకు నా తండ్రి నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా, 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 ప్రేమామయుడా, గొప్పవాడా. మీ నామమునకే వందనములు, 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 స్తుతులు, స్తోత్రములు, 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 స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా సహాయము చేయండి, సహాయము చేయండి. నీ మేలు కల్పించండి దేవా. నీకే స్తోత్రము దేవా. అయా త్రాగుడుకు, మత్తు పదార్థాలకు బానిసలైన వారిని మీరు విడిపించండి దేవా. నీకే స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు దేవా. నీకే వందనములు దేవా. కొందరు యవన బిడ్డలు నా తండ్రి చదువు సందులు లేకుండా, జీవితం విలువ తెలియకుండా, గురి గమ్యం లేకుండా సాతాను బందీలుగా బంధించబడిన ఆయన చీకట్లో మగ్గిపోతున్నా తండ్రి ఇబ్బందులకు లోనగుతున్నారు నాయన. వారి జీవితాలు వికలమైపోవచ్చున్నవి, పాడైపోవచ్చున్న తండ్రి వారిని వెలిగించండి దేవా. పట్టి రక్షించండి దేవా. నీ సన్నిధికి ఆహ్వానించండి. నీ ఆత్మనివ్వండి, నీ జీవమునివ్వండి, నీ మేలు కలుగ చేయండి దేవా. వారిలో నా తండ్రి నీ జీవమును దారపోసి నా తండ్రి నీ ఆత్మావేశమును వారికి అనుగ్రహించి నా తండ్రి నీ వెలుగు సంబంధులుగా, వెలుగు బిడ్డలుగా వర్ధిల్లుటకు నా తండ్రి నీ కృప చూపించండి. యువతి యువకులందరినీ నా తండ్రి మీరు కాపాడండి దేవా. పరిరక్షించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. మీ నామమునకే వందనములు దేవా, వందనములు దేవా. అయా నా తండ్రి నా చంటి బిడ్డలను నా తండ్రి యువతులను, యువకులను నా తండ్రి చెడు మార్గంలో నడిపించేదాన్ని తప్పుడు దారిలో నా తండ్రి నా నాయన అయా నా
తండ్రి నా ప్రభా నాయన ప్రేరేపించే వారిని వారిని నా తండ్రి మీరు గద్దించండి దేవా. అయా నాయన ప్రతి దూషణ ప్రతి అల్లరి నా తండ్రి సమసిపోవునట్లుగా దురాగతము నా తండ్రి వెళ్ళిపోవునట్లుగా నా తండ్రి జనులందరికీ ప్రేరేపించబడినట్లుగా నీ నీతి మార్గమును అనుసరించినట్లుగా నా తండ్రి అయా ప్రతి ఒక్కరు నా తండ్రి ప్రేరేపించబడిన ప్రతి అసహ్యమైన కార్యము నా తండ్రి కొట్టివేయబడినట్లుగా యువకులు నా తండ్రి ఎంతగా నా తండ్రి పతనమైపోవచ్చున్నారో నేడు సమాజం ఏ రీతిగా నా తండ్రి అయా నా తండ్రి నలిగిపోవచ్చున్నది అదంతయు మీరు సరిచేయండి దేవా. నీకే స్తోత్రము స్తోత్రము తండ్రి స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమమయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనిచున్నాను దేవా. కొందరు యువతులు నా తండ్రి అయా దూర ప్రాంతములలో నా తండ్రి నా ప్రభా చదువుల రీత్యా నా తండ్రి చిన్న చిన్న ఉద్యోగం రీత్యా నా తండ్రి ఆయా తల్లిదండ్రులకు దూరంగా బ్రతుకుచున్నారు నా తండ్రి. వారిని కాపాడండి, వారికి కావాల్సిన అవసరాలు తీర్చండి, వారికి సమృద్ధినివ్వండి, నీ మేలు కల్పించండి దేవా. వారి ఆత్మలను వెలిగించండి, వారిలో నీ యొక్క ఆలోచన ఉంచండి దేవా. నీ యొక్క మేలు కలుగు చేసిన తండ్రి వారు సక్రమముగా కాపాడబడుటకు నా తండ్రి నీ మేలను గ్రహించమని వేడుకొనుచున్నాను. కొందరు యువతులు నా తండ్రి దురాత్మ చేత ప్రేరేపించబడి నా తండ్రి అయా నా ప్రభా నాయన భయంకరంగా లగ్జరీ లైఫ్ కు అలవాటు పడిపోయిన తండ్రి భయంకరమైన ఆలోచనలతో నా తండ్రి వేధింపులతో నా ప్రభా అశ్లీలంగా కూడా నా తండ్రి వారి యొక్క ఆలోచనలు నెరవేర్చుకున్నటకు నా తండ్రి వారు ఎంతగా నా ప్రభా నాయన దిగజారిపోవచ్చున్నారో పతనమైపోవచ్చున్నారు. అట్టి వారిని మీరు పట్టి రక్షించండి దేవా. వారిలో నా తండ్రి నీ ఆత్మను ఉంచండి దేవా. వారిని వెలికి తీయండి దేవా. నీ ఆత్మ జ్ఞానము వికాసమును ఉల్లాసమును ఇచ్చిన తండ్రి సమాజాన్ని అంతటిని మీరు కాపాడమని జనులందరి మీద నీ ఆత్మను కుమ్మరించమని అభిషిక్తులను చేయమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి స్తోత్రము దేవా స్తోత్రము దేవా. మీ నామమునకే వందనములు దేవా. కొన్ని గృహ నిర్మాణములు ప్రాజెక్టులు మధ్యంతరంలోనే ఆగిపోయి ఉండగా నా తండ్రి ఆగిపోయిన ప్రతి పని నా తండ్రి మీరు మరలా జరిగించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమమయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. కొన్ని గృహములలో జన నివాసం లేక వెలవెలపోతూ నా తండ్రి ఎంతగా నా ప్రభ శిథిలమైపోవచ్చున్నవో అదంతయు నా తండ్రి జన నివాసము జనసంచారము కలిగిన స్థలములుగా నీ ఏర్పాటులో నీ ప్రణాళికలో నీవు ఏర్పాటు చేసిన ఉద్దేశముతో నా తండ్రి అనేక తరములకు నా తండ్రి నీ బిడ్డలైన వారందరూ వెలుగొందుటకు నా తండ్రి నీ కృపనివ్వమని నీ యొక్క నా తండ్రి మేలు నా తండ్రి ప్రతి ఒక్కరి మీద మీరు కుమ్మరించమని వేడుకొనుచున్నాను దేవా. ఈ దినమున నా తండ్రి ఎందరెందరు నా తండ్రి నీలో ప్రార్థించి నా తండ్రి ఏ మంచి కార్యము ప్రారంభించి ఉన్నారో ప్రారంభించబోచున్నారో వారందరికీ కూడా నా తండ్రి నీ మేలను గ్రహించండి. గృహప్రవేశములు కన్స్ట్రక్షన్స్ నా తండ్రి ఆయా వివాహ కార్యములు వేడుకలు దినోత్సవములు పుట్టినరోజు వేడుకలు దినోత్సవములు ఉద్యోగ ప్రారంభములు బిజినెస్ ప్రారంభములు నా తండ్రి ఇంకా ఎందరెందరూ నా తండ్రి ఏ రీతిగా నా ప్రభా నాయన ప్రార్థించి నా తండ్రి నీ యొక్క ఆశీర్వాదం కోసం మేలు కోసం నీ యొక్క నా తండ్రి నా ప్రభ దీవెన కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారందరినీ దీవించండి, కృప చూపించండి. నీకే స్తోత్రము 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 తండ్రి స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా స్తోత్రాలు కూడా మీ నామమునకే వందనములు దేవా. పూజారు కూడా మీ నామమునకే వందనములు వందనములు చెల్లించుకొనుచున్నాను. అయా సహాయం చేయండి దేవా, సహాయం చేయండి, నీ మేలు అనుగ్రహించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. ఈ దినమున నా తండ్రి ఎందరెందరు నా తండ్రి ఏ మంచి కార్యము కోసము జీవనోపాధి నిమిత్తం నా తండ్రి నీ పరిచర్య పని కోసం ఎక్కడెక్కడికి నా తండ్రి ప్రయాణములై వెళ్ళుచున్నారో వారి ప్రయాణములలో మీరు తోడుగా ఉండండి. వారి ఇంటికి తిరిగి వచ్చి పర్యంతం మీరు నీ కృపా కాపుదల వారికి అనుగ్రహించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి స్తోత్రము దేవా. మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు 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 చెల్లించుకొనుచున్నాను దేవా. సహాయం చేయండి, నీ మేలు అనుగ్రహించండి దేవా. నీకే స్తోత్రము దేవా. వారి ప్రయాణములలో ఎలాంటి ఆటంకములు ఇబ్బందులు ప్రమాదములు ఎదురు కాకుండా ప్రతి ఒక్కరు నా తండ్రి నీ ఆత్మ సహవాసముతో నా తండ్రి సక్రమైన ప్రయాణాన్ని పొందుటకు నా తండ్రి కాపాడబడుటకు నా తండ్రి నీ దీవిని కల్పించమని వేడుకొనుచున్నాను దేవా. నా తండ్రి ప్రయాణికులందరి మీద నా తండ్రి మీ ఆత్మను ఉంచమని నా తండ్రి నీ మేలు కలుగు చేయమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు వందనములు తండ్రి. లోగో ఫైలర్స్ కండక్టర్స్ బస్ డ్రైవర్స్ ఆటో క్యాబ్ డ్రైవర్స్ లారీ డ్రైవర్స్ కార్ డ్రైవర్స్ బోటింగ్ చేసేవారు ట్రైన్ మార్గంలో వెళ్లేవారు టూ వీలర్స్ డ్రైవ్ చేయవారు నా తండ్రి ఇంకా ఎందరెందరో
ఎందరు నా తండ్రి ఏ రీతిగా నా తండ్రి అయా ఎట్టి ప్రయాణ సాధనములలో నా తండ్రి నా ప్రభ ప్రయాణిస్తూ ఉన్నారు. అయా నా తండ్రి ఏ రీతిగా నా తండ్రి నా ప్రభ నాయన ప్రయాణ సాధనములను వాడుచూ ఉన్నారు. వారందరూ కూడా నా తండ్రి సక్రమంగా కాపాడండి దేవా. ఇంధన సహాయమును నా తండ్రి నా ప్రభ మీరు కలుగ చేయండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. నీ సమగ్రమైన నీతియుక్తమైన నా తండ్రి నీ పాలన, నీ సహాయము, నీ సహవాసము నా తండ్రి ప్రతి ఒక్కరికి తోడుగా ఉన్నట్లుగా, ప్రతి ఒక్కరు నా తండ్రి ఆత్మలో ఆనందించినట్లుగా, ప్రతి ఒక్కరు ఫలించినట్లుగా, నీలో అంటుకట్టి ఫలభరితమైన జీవితాన్ని పొందినట్లుగా నీ కృప చూపించమని అడుగుచున్నాను దేవా. దినము నీ సన్నిధిలో ఎంతగానో మొరపెడిచి ఎన్నో ప్రార్థనాంశములతో నా తండ్రి ప్రార్థన చేసేవారు ఎందరో ఉన్నారు నా తండ్రి. మరి వారందరినీ నా తండ్రి మీరు కాపాడండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా నీకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. ప్రతి ప్రార్థనకు నెరవేర్పును దయచేయండి దేవా. వారి సమస్యలను కూడా మీరు కొట్టివేయండి దేవా. విడుదల కల్పించండి దేవా. వారి కుటుంబాలను కూడా మీరు దీవించండి దేవా. నీకే స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. భద్రపరచండి దేవా, మేలు అనుగ్రహించండి. మేము అడిగినవన్నీ నీలో పొంది ఉన్నామనే విశ్వాసము, నమ్మకము, స్థిర బుద్ధిని నా తండ్రి మీరు మాకు అందించిన తండ్రి నా ప్రభ అపనమ్మకమును అవిశ్వాసమును కొట్టివేయండి దేవ. విశ్వాస స్థితిలో నా తండ్రి వీరులుగా నా తండ్రి నీ శిష్యులుగా వెలుగొందుటకు నా తండ్రి నీ కృప చూపించమని, నీ కార్యము జరిగించమని, సమస్తాన్ని సమగ్రమంగా నా తండ్రి మీరే కాపాడమని, జీవింప చేయమని, వర్ధిల్లినట్లుగా నీ దీవెన కుమ్మరించమని, పరిస్థితులన్నిటినీ నా తండ్రి నీ చిత్తానుసారంగా మీరే అనుకూలపరచమని, మీరే అధ్యక్షులుగా ఉండి నా తండ్రి కార్యనిర్వహణలో నా తండ్రి అయా నీ మేలు నా తండ్రి ప్రతి ఒక్కరి మీద మీరు ఉంచమని, ప్రతి ఒక్కరిని నా తండ్రి నీ ఆత్మచే నా తండ్రి నీ యొక్క ప్రభావముచే నడిపించమని, నీ మీద అనుగ్రహించమని, మహిమ ఘనత కీర్తి ప్రభావములను మీరే పొందుకొనమని మా కొరకు త్వరగా రానయ్యున్న క్రీస్తు యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగంలోనున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. దేవా నాకు కనబడుము, నాతో మాటలాడుము. దేవా అందరికీ కనబడుము, అందరితోనూ మాటలాడుము. ప్రైజ్ ద లార్డ్. అందరికీ మరణాత.